హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియ పూర్తి కాబోతున్నటువంటి తరుణంలో మరి ప్రభుత్వం ఎవరైతే మెగా డిఎస్సిలో ఎంపిక అయినటువంటి అభ్యర్థులున్నారో వారిని సముదానపరుస్తూ ప్రతి ఏటా ఇక మీదట డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం అంటూ మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో మరి ఏపీ టెట్ పరీక్షను నిర్వహించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోంది. ఇప్పుడు ఏపీ టెట్ అనేది మరి ఎవరైతే మెగా డిఎస్సి లేదా డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికే కాకుండా ప్రస్తుతం మరి ఎవరైతే ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారో టెట్ అనేది లేకుండా అటువంటి వారికి కూడా చాలా కీలకం కాబోతుంది. మరి మొన్ననే మనం చూసాం, సుప్రీం కోర్టు మరి ఎవరైనా సరే టీచర్ గా కొనసాగాలంటే టెట్ అనేది కంపల్సరీగా ఉండాలని, అలాగే మరి టీచర్ ప్రమోషన్ కావాలంటే కూడా వారు కూడా టెట్ అనేది కంపల్సరీగా ఉత్తీర్ణులై ఉండాలి అంటూ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇది రాబోయే టెట్ పరీక్ష అనేది కేవలం అభ్యర్థులకే కాకుండా మరి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్లకు కూడా టెట్ పరీక్ష అనేది చాలా కీలకం కాబోతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి. 2009 తర్వాత నియమితులైన వారంతా ఉత్తీర్ణులు కావాల్సిందే. సుప్రీంకోర్టు విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. పదోన్నతి పొందాలన్న టెట్ పాస్ కావాల్సిందే. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపాంకర్ దత్, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. తెలంగాణ విషయంలో 2012 డిఎస్సి నుండి టెట్ అమలవుతోంది. రాష్ట్రంలో 1.10 లక్షల మంది టీచర్లు ఉండగా వారిలో 30,000 మంది 2 ఏళ్ల లోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్దేశిత గడువు లోపు టెట్ పాస్ కాకుండా ఉంటే వారు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ 2009 తర్వాత నియమితులై పదవీ విరమణకు 5 ఏళ్ల లోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదు. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే. అయితే 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి టీచర్లకు కూడా ప్రమోషన్స్ రావాలన్నా లేదా టెట్ లేకుండా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి టీచర్లు ఇంకా కొనసాగాలి అన్న టెట్ అనేది కంపల్సరీగా పాస్ కావాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే టెట్ లేకుండా ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్నారో అటువంటి వారికి మరి కోర్టు 2 సంవత్సరాల సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో టెట్ అనేది పూర్తి చేసుకోవాలి. ఒకవేళ టెట్ అనేది ఈ 2 సంవత్సరాలలో పూర్తి కాకపోతే మరి అటువంటి ఉద్యోగులను, అటువంటి టీచర్లను ఉద్యోగ విరమణ చేయించడం జరుగుతుంది అంటూ కూడా తెలియజేశారు. వారే వాలంటీర్ రిటైర్మెంట్ అయినా తీసుకోవాలి లేదా గవర్నమెంట్ అయినా వారికి రిటైర్మెంట్ అనేది ఇవ్వాలి అంటూ కోర్టులో ఆదేశించడం జరిగింది. కాబట్టి టెట్ అనేది రాబోయే టెట్ అనేది చాలా కీలకంగా మారబోతోంది, ఇటు అభ్యర్థులకు అటు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్లకు. కాబట్టి మరి ప్రభుత్వం కూడా టెట్ ను త్వరలోనే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు సమాచారం. మరి అధికారులు అయితే నవంబర్ నెలలో ఏపీ టెట్ పరీక్షను నిర్వహించడానికి మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే వచ్చే మార్చి ఏప్రిల్లో మరోసారి డిఎస్సి నిర్వహించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన ప్రకారం ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తే తర్వాత జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పటికల్లా ఈ నియామక ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం డిఎస్సి అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే మరి ఎవరైతే బిఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఇది ఎంతో మంచి విషయం అని మనం చెప్పవచ్చు. దాంతో పాటు ప్రభుత్వం ఏపీ టెట్ పరీక్షను కూడా
మరి నిర్వహించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. టీచర్లు కంపల్సరీగా టెట్ పాస్ కావాలి కాబట్టి మరి ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ అనేది నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ అనేది నిర్వహిస్తే ఎవరైతే టెట్ అర్హత లేనటువంటి టీచర్లు ఉన్నారో వారు మరి ఈ టెట్ పరీక్షకు అప్లై చేసుకుని వారు టెట్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి కోర్టు అనేది ఎక్కువ సమయం ఇవ్వలేదు, కేవలం 2 సంవత్సరాల సమయాన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో ఎవరైతే టెట్ లేకుండా టీచర్లుగా ప్రస్తుతం పనిచేస్తున్నారో అటువంటి వారు టెట్ అనేది ఉత్తీర్ణులు కావాలి. కాబట్టి మరి ప్రభుత్వం త్వరితగతిన టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరి అందుకోసమే కొత్త టెట్ వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏపీ టెట్ V2 అంటే వర్షన్ 2 అంటే ఇక్కడ చూస్తున్నాం. పాత టెట్ వెబ్సైట్ అయితే aptet.apcfss.in అనేది పాత టెట్ కు సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ అయితే ప్రస్తుతం మరి దీని యొక్క వర్షన్ 2 అంటూ కొత్త వెబ్సైట్ కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం aptetv2.apcfss.in అని. అంటే ఇక్కడ V2 అంటే వర్షన్ 2 అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది టెట్ 2025 కు సంబంధించి మనం వెబ్సైట్ ని కూడా పూర్తిగా చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఫోటోలతో సహా మనకు ఈ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇందులో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అని కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఏపీ టెట్ 2025 అనే ఒక టెక్స్ట్ ని కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఏపీ టెట్ 2025 అప్లికేషన్స్ విల్ బి ఓపెనింగ్ సూన్ అంటూ ఒక మెసేజ్ బోర్డ్ లో టెక్స్ట్ అనేది కూడా స్క్రోల్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇక పేమెంట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అంటూ కూడా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక పేమెంట్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత మాక్ టెస్ట్ అంటూ కూడా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాని కింద మనం టెక్స్ట్ ని స్క్రోల్ చేసినట్టయితే ఇందులో క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అంటూ మనకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఫార్మ్, జీవోస్, అమెండ్మెంట్స్, ఫ్యాక్, ఫిబ్రవరి టెట్ 2025 రిజల్ట్, ప్రెస్ నోట్స్ అంటూ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈమెయిల్ ఐడి, కాల్ సెంటర్ నంబర్స్ అయితే ప్రస్తుతానికి ఇందులో లేవు. నోటిఫికేషన్ కూడా ఖాళీగా కనిపిస్తుంది. మొత్తానికి మరి టెట్ 2025 వెబ్సైట్ అనేది ప్రభుత్వం రూపొందించే పనిలో ఉంది. కాబట్టి మరి ఏదైతే ప్రస్తుతం మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియ జరుగుతుందో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మరి నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ టెట్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి మరి వెంటనే మనకు అక్టోబర్ లో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రాబోయే సంవత్సరం మార్చ్ ఏప్రిల్ లో మరో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉండబోతోంది అనేది మనకు ఇక్కడ అధికారికంగా కాకపోయినప్పటికీ అధికారుల ద్వారా మనకి ఇక్కడ సమాచారం అనేది తెలుస్తోంది. ఇది ఏపీ టెట్ 2025 డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.